ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందములు శుభములు తెలియపరిచిన పిల్లరా, మరి దేవాది దేవుడు మహోన్నత దేవుని సన్నిధిలో మరి గత దినము మరి మన ఎంతగానో కాపాడి ఆయన సజీవ రెక్కల చోట్లు భద్రపరిచి క్షేమారోగ్యం ఇచ్చి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. మరి 2024 సంవత్సరం మరి 9వ నెల 5వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానం, యేసు తన రక్తం వల్ల మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. పిల్లరా, మరి దేవాది దేవుడు మహోన్నతుడి దేవుడు, నమ్మదగిన వాడు. మరి వాక్యము పూర్ణాంగీకరమునికి యోగ్యమైనదని లేఖనం సెలవిస్తూ ఉంది. ఆయన సర్వలోకమైనటువంటి మానవులందరి కొరకు విమోచించుటకు, విడుదల చేయుటకు, పాపశాపము నుంచి విడుదల చేసి ఆయన ప్రతి మానవుడు ఆత్మ రక్షించటానికి ఆయన మరి యేసు రక్తం వలనే మనకి విమోచన ఉందని లేఖనం సెలవిస్తోంది. కానీ విడిపించుటకు యేసు పరలోకముడి దిగువచ్చుడని లేఖనం సెలవిస్తూ ఉంది. మరి యేసు విడిపించుటకు ఆయన రక్తమాంసములు గలవాడిగా లోకానికి వచ్చి ఉన్నాడు. కాబట్టి విడిపించుటకు ఆయన శక్తి గల దేవుడు. కాబట్టి విమోచించుటకు, విడుదల చేయుటకు, మరి ఆయన రక్షణ ఇవ్వటానికి మరి యేసుక్రీస్తు ప్రభువు అక్కడే అనేది లేఖనం సెలవిస్తోంది. మరి ప్రార్థన ఆలకిస్తున్నటువంటి వారు ఎవరైతే రక్షణ లేకుండా ఉంటూ ఉన్నారో మరి రక్షింపబడండి. మరి మీ పేర్లు కూడా జీవగ్రంథంలో లెక్కింప చేసుకుని మరి నిత్య జీవానికి వారసులుగా సిద్ధపడండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపలేస్తునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడానికి వందనాలు. జీవాధిపత్యన తండ్రికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవాదిగో తండ్రి ప్రభా, మరి నాయన ప్రతి మానవుడు అయా పాపం అనే అపరాధముల చేత కలిగి ఉన్నాడు. ఇదిగో తండ్రి యేసునికి వందనాలు. పాపముల చేతను అపరాధముల చేతను సచ్చిన వాడే ఉండగా క్రీస్తుతో కూడా లేపినన్న సంగతిని లేఖనం సెలవిస్తూ ఉంది. తండ్రి ఆయన మీరు మమ్మల్ని బ్రతికించాలంటే తండ్రి అయా ఇదిగో తండ్రి ప్రభా, నీ రక్తం మాకు అవసరం అయ్యింది. అలా ప్రభా ఇదిగో తండ్రి మమ్మల్ని రక్షించుకున్నట్లుగా ఇంకా ఎందరైతే రక్షణ లేకుండా ఉంటూ ఉన్నారు వాళ్ళు రక్షించుకోండి తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, భౌతికంగా కూడా ప్రభు తండ్రి ఇదిగో నేను ప్రభా ఆపదలలో నుంచి విడుదల చేసి విడిపించేవాడివి. దేవా ఇదిగో తండ్రి భయములన్నిటిలోంచి కూడా విడిపించేవాడు నాయన. బాధలన్నిటిలోంచి కూడా నీ విడిపించేవాడు తండ్రి. దేవా, శ్రమలలో మాకు తోడుగా ఉండే గొప్ప తండ్రి నీకే స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, దీవించండి తండ్రి. దేవా తండ్రి ప్రభా, బాధలు, కష్టాలు, ఇబ్బందులు, శోధనలు, సమస్యలు ఉన్న వారికి విడుదల దయచేయండి. దేవా ఇగో తండ్రి దురాత్మల చేత పీడింపబడుతున్న వారికి విడుదల దయచేయండి తండ్రి యేసు. దేవా ఇదిగో తండ్రి యేసు అనేకమైనటువంటి రోగ బాధల చేత బంధింపబడుతున్నటువంటి వారికి విడుదల దయచేయండి బాబు. నీకు స్తోత్రాలు తండ్రి. ఆయన ఇదిగో తండ్రి యేసు నీకు వందనాలు. మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి, దీవించండి. దేవా తండ్రి నాయకులకు మంచి ఆరోగ్యాలతో నింపండి ప్రభు. దేవా ఇదిగో తండ్రి యేసు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవా ఇదిగో తండ్రి మరి వర్షాల వల్ల తండ్రి వరదల వల్ల ఎన్నో ప్రాంతాలు తండ్రి మునిగిపోయి తండ్రి ప్రభు. అయ్యో చంటి బిడ్డలు కూడా పాలు లేనటువంటి పరిస్థితులను ప్రభా ఇగో బిడ్డలకి ఆహారం లేదు తండ్రి. నాయన ప్రభా మీరే అయా తండ్రి చంటి బిడ్డలు ప్రభా పాలు దయచేయండి తండ్రి. బిడ్డలకు ఆహారం దయచేయండి తండ్రి ప్రభా. మరి వరద నీటిని ప్రభా లాగివేయటానికి తండ్రి ప్రభా మీరు కృప దయచేయండి తండ్రి. యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవా ఏవే ప్రాంతాలైతే నీటిని మునిగి ఉన్నాయో తండ్రి ప్రభా యేసయ్య ప్రాంతాలకి నేను ప్రభు అయా తండ్రి ప్రజల ద్వారా బిడ్డలకు ఆహారం దయచేయండి తండ్రి. ప్రభా సౌకర్యం దయచేయండి బాబు. నీకు స్తోత్రాలు తండ్రి యేసు. గొప్ప దేవుడానికి వందనాలు తండ్రి ప్రభు. ప్రతి యవనస్తుని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ప్రతి యవనస్తుని కూడా ప్రభా మీరు రక్షించుకోండి తండ్రి. వారు చెడు వ్యసనాలతో అలవాటు అయిపోయారు తండ్రి ప్రభా. అయ్యా తండ్రి మీరే రక్షించుకొని కాపాడవలసిందని ప్రార్థన చేస్తున్నాం బాబు. నీకు వందనాలు తండ్రి. మీరే తోడుగా నడిపించండి ప్రభా. ఇగో తండ్రి ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి. విదేశాలను బిడ్డలకు మంచి వంతనం పని రోగులు స్వస్థపరచండి. జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయండి తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించినాము మేము తెచ్చుకుని దినమంతా కూడా విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి.
యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడిగినాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.